హరి పరమేశ్వర రూపమైన సభకు నమస్కారం. జయ శ్రీమన్నారాయణ. ఆదివారం ఎవరైతే ఈ యొక్క ఆదివారం వ్రతం పూజ నియమాలు చేస్తారో వారికి సంసారంలో సుఖం, ఆరోగ్యం, సంతానం, బాగా ధనధాన్యములు బాగా సమకూరుస్తారు. మన పూర్వీకులు శ్రీ శ్రీ భగవత్పాద్ శంకరాచార్య గురూజీ, రామానుజ గురూజీ మరియు మనకి పెద్దలు చెప్పినట్టు ఈ యొక్క ఆదివారం పూజ విధానం. ఆదివారం అనారోగ్యం నివారణకు, చర్మ నేత్ర వ్యాధులకు నిర్మూలనకు, సంతాన క్షేమానికి, సంసార జీవితం అనుకూలతకు ఆదివారం నాడు సూర్య ఆరాధన చేయాలి. అందుకోసం ఆదివారం నాడు ఉపవాసం ఉండి సూర్య ఆరాధన లేక సూర్య అష్టకం చేయడం ద్వారా సత్ఫలితాలు పొందవచ్చు. ఈ వ్రతాన్ని శుక్లపక్ష ఆదివారం నాడు ప్రారంభించి ఆ సంవత్సరంలో వచ్చే అన్ని ఆదివారాలు ఆచరించాలి. అలా ఆచరించలేని వారు కనీసం 12 వారాలైనా చేయాలి. వ్రత విధానం: ఆదివారం నాడు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో మేల్కొని తలస్నానం చేసి సూర్యునికి ఎదురుగా నిలుచుని స్పష్టంగా నమస్కారములతో సూర్య మంత్రాన్ని లేదా ఆదిత్య హృదయాన్ని 3 సార్లు చదవాలి. ఆ పైన గంగా జలాన్ని లేదా శుద్ధోదకాన్ని, ఎర్ర సందనాన్ని, దర్భాలను సూర్య నారాయణకి సమర్పించుకోవాలి. ప్రతి ఆదివారం ఉపవాసం ఉంటే మంచిది. లేదా 12 వారాల్లో చివరి వారం ఉపవాసం తప్పనిసరి ఉండాలి. మరియు ఏదైనా దంపతులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. ఇలా చేసిన ద్వారా మనకు దుఃఖం, దరిద్రం తీరిపోయి ఉండదు. మరియు ఈ యొక్క ఆదివారం రోజు పూజ నియమాలు ఇలా చేస్తే చాలా మంచిది. దీని ద్వారా ఎంతో మనకి ఫలం, ధైర్యం, మనం అనుకున్నది సాధించి తీరుద్దాం ఈ గురు కృప వల్ల. అయితే సూర్యనారాయణమూర్తికి ఎందుకు ఆరాధించాలి? ఈ యొక్క ఆయన ఒక రహస్యం ఏంటి? సూర్యనారాయణమూర్తి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర పరబ్రహ్మ ముద్ద. ఈ యొక్క సూర్యనారాయణ గురించి నేను చెప్తే చాలా ఉన్నావు. ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క జీవు సూర్యనారాయణని తప్పనిసరిగా ఆరాధించాలి. దీని గురించి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. హన్నద్భవంతి భూతాని పర్జన్య ధన్న సంభవ యజ్ఞద్భవంతి పర్జన్యో యజ్ఞద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ. ఈ యొక్క సూర్యనారాయణ ఒక శ్లోకం ఇది.
సూర్యనారాయణ తోలు శ్లోకాల్లో యొక్క కీలకమైన శ్లోకం ఇది. సూర్యనారాయణ వల్ల ఆ కిరణాల వల్ల మనము ఈ జీవులలా పుట్టిన శ్లోకం. అంతే ఈ జీవులు 84 లక్షలు ప్రాణాలు అన్నం వలన కలిగిస్తున్నవి. అన్నము మేఘం వల్ల కలిగిస్తున్నవి. మేఘము యజ్ఞం వలన కలిగిస్తున్నది. యజ్ఞం సత్కర్మ వలన కలిగిస్తున్నవి. ఇలాగా ఈ యొక్క శ్లోకం అర్థం. ఈ యొక్క ప్రాణాల అన్నం వల్ల ఎలా పుడుతున్నావు అంటే మనకు 3వ అధ్యాయము భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము మనకి ఏం చెప్తున్నారు అంటే ఈ అన్నం వల్లే ప్రాణాలను పుడుతున్నావు. అన్నం ఎలా పుడుతున్నది అంటే వర్షం వల్ల పుడుతున్నది. వర్షం ఎలా పుడుతున్నది అంటే ఆ యజ్ఞం వల్లనే వర్షం పుట్టుకొని వస్తుంది. అలాగా ఈ యజ్ఞం అంటే ఏంటి? నిత్యం సూర్యనారాయణమూర్తి మన కోసము తన ఉషా కిరణములను సముద్రమందు నదిలి అందు ప్రవేశించి ఈ యొక్క కిరణం ద్వారా ఈ యజ్ఞం ద్వారా ఆ సూర్యకిరణాలు జలచక్రం ద్వారా నాకుని మీదకు మేఘం రూపంలో ఆ వర్షం చేస్తున్నారు. ఆ వర్షం ద్వారా ఈ యొక్క జీవులల్లా పుట్టిన కారకుడు అవుతున్నాడు ఆ సూర్యకిరణాల ద్వారా. ఎలా ఈ సూర్యకిరణాలు అనగా ఏంటి? ఈ సూర్యకిరణాల ద్వారా రహస్యం ఏంటి? ఈయనకే యజ్ఞమంతలు. సూర్యకిరణాల ద్వారా నీరుని గ్రహించి మేఘాలుగా సృష్టిస్తున్నాడు. మేఘం వర్షంగా మనకు కురుస్తుంది. ఆ వర్షం కురిస్తే పంటలు పండుతున్నావు. ఆ పంటల ద్వారా అన్నం పుడుతున్నది. అన్నం సర్వజీవులు తింటే ఆయన ద్వారా మనకు బీర్జశక్తి ఆయన ద్వారా మనకు సర్వజీవులల్లా ఉత్పన్నమవుతున్నాము. ఈ యొక్క సూర్యనారాయణమూర్తి ఒక రహస్యం. ఈయనకి యజ్ఞం అనంతలు. ఏది నిత్యము తిరుగుతుందో దానికి యజ్ఞమంతలు. ఈ జలచక్రం ద్వారా శరకోటి జీవులు సృష్టిస్తున్నారు కాబట్టి సూర్యనారాయణమూర్తి ఈ యొక్క మంచి అర్థం ఈ భగవద్గీతలో ఈ అన్నద్భవంతి భూతాన్ని అనే శ్లోకం 13, 14 శ్లోకాలు. ఈ 2 శ్లోకాలు చదువుతుంటే మనకి పూర్తిగా అర్థమైపోతుంది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. మన ధర్మానికి అందరూ కాపాడుతూ అందరూ సపోర్ట్ చేయాలో ఈ యొక్క రామ్ ధర్మ రక్షణ యూట్యూబ్ ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ.